హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసాక 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఆవాలు వేయండి. దాని తర్వాత మసాలాలు వేయండి. మసాలాలు వేసాక శనగపప్పు అండ్ మినప్పప్పు తీసుకోవచ్చు. నేను శనగపప్పు స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. వేసాక ఏంటంటే కొంచెం ఒక 2-3 సెకండ్స్ మగ్గాక మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ వేయాలి. క్యారెట్లో కొంచెం సాల్ట్ వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. దీనికి ముందు మనం రైస్ ఉడకబెట్టుకొని పెట్టుకుంటాం కదా, దాంట్లో పుల్లలు పుల్లలుగా ఉండడానికి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టాలి. కలిపి పెడితే మనకేంటంటే ఇది కలిపేటప్పుడు ఏమవుతుందంటే రైస్ అనేది విరగకుండా ఉంటుంది ఆయిల్ కలిపి పెట్టడం వల్ల. చూడండి, నేను కలిపి పెట్టాను. అది కలర్ ఎందుకుంది అంటే ఫుడ్ కలర్ ఉంది అనేసి అందులో వేసేసాను అనమాట. పిల్లలు కూడా క్యారెట్ డైరెక్ట్ తినలేరు కాబట్టి ఇలా క్యారెట్ రైస్ చేసిస్తే ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కు కూడా చాలా మంచిది. దీనివల్ల విటమిన్ ఏ కళ్ళకు చాలా మంచిది. కరివేపాకు వల్ల జుట్టుకు మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్